హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలబ్ టెక్కీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఫీచర్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫీచర్ ఇంజనీరింగ్ కంటే ముందు వీ వాంట్ టు నో వాట్ ఈజ్ అ ఫీచర్. ఫీచర్ ఈజ్ జస్ట్ అన్ ఇన్పుట్ కాలం. లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఐ హ్యావ్ ఎ డేటా సెట్ హియర్. ఈ డేటా సెట్లో ఈ ఎయిర్లైన్, ఫ్లైట్, సోర్స్ సిటీ, డిపార్చర్ టైమ్ అండ్ ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ఫీచర్స్. ఓకే, కాకపోతే మనం మిషన్ లెర్నింగ్ టర్మినాలజీలో ఏమంటామంటే ఆల్ దీస్ ఫీచర్ ఎక్సెప్ట్ దిస్ ప్రైస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ ఫీచర్స్. ఎందుకంటే మనం మిషన్ లెర్నింగ్ మోడల్కి ఈ ఫీచర్స్ అన్నిటినీ ఇస్తున్నాం కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఇన్పుట్ ఫీచర్స్. అండ్ మిషన్ లెర్నింగ్ మోడల్ నుంచి దీన్ని ప్రిడిక్ట్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ ఎ టార్గెట్ వేరియబుల్ ఆర్ అవుట్పుట్ ఫీచర్. ఓకే, నెక్స్ట్ ఫీచర్ ఇంజనీరింగ్. ఫీచర్ ఇంజనీరింగ్ ఈజ్ టేకింగ్ రా డేటా అండ్ మేకింగ్ ఇట్ మోర్ యూస్ఫుల్ ఫర్ ద మిషన్ లెర్నింగ్ మోడల్స్. దీన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐఎమ్ టేకింగ్ ఎల్ఎల్ఎం యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు యూ క్లియర్లీ. ఇప్పుడు మనం డైలీ లైఫ్లో చాలా ఎల్ఎల్ఎమ్స్ వాడతాం. లైక్ క్లౌడ్ వాడతాము, చాట్ జీపీటీ వాడతాము అండ్ జిమ్నీ వాడతాము బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్స్ అండ్ టాస్క్. ఓకే, ఇప్పుడు నేను చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ హౌ డూ ఐ బికమ్ అన్ ఏఐ ఇంజనీర్, ఐ నో పైథాన్ అని ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను అనుకోండి, విచ్ ఈజ్ అ బ్యాడ్ ప్రాంప్ట్. ఎందుకంటే ఏఐ ఇంజనీర్ అవ్వడానికి రోడ్ మ్యాప్ ఉంది, ఇట్స్ ఎ జనరిక్ వన్. ఓకే, కాకపోతే నా సిచ్యువేషన్ నాకు తెలియదు, దట్ ఈస్ అ బ్యాడ్ ప్రాంప్ట్. ఇప్పుడు ఐఎమ్ ఎ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. హౌ డూ ఐ బికమ్ అన్ ఏఐ ఇంజనీర్? I can spend 3 hours of time daily. And can you give me a detailed roadmap to become an AI engineer? And what to study in these specific topics and topics తో సహా మెన్షన్ చేసామనుకోండి, ఇట్ విల్ గివ్ అ బెటర్ రెస్పాన్స్ విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అండ్ వాట్ టు ప్రాక్టీస్ అండ్ హౌ టు బికమ్ అనేది. లెట్స్ సి, అదే నేను ఇక్కడ చేశాను. లైక్ హౌ డు ఐ బికమ్ ఏఐ ఇంజనీర్, ఐ నో పైథాన్ అని ఇచ్చిన వెంటనే ఇది ఒకలా ప్రాంప్ట్ ఇచ్చింది. సి, దిస్ ఈజ్ అ రెస్పాన్స్ గివెన్ టు మీ. ఇది జనరిక్ అనమాట, అందరికీ తెలిసిన బేసిక్ వన్. సి, మంత్ 1లో ఇది చేయి అని ఇచ్చింది. కానీ ఇక్కడ ఇంకొకటి చూడండి, ఐఎమ్ ఏ ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్, ఐ నో పైథాన్ బట్ ఐఎమ్ ఏ కంప్లీట్ బిగినర్ ఇన్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్. మై గోల్ ఈజ్ టు గెట్ అన్ ఏఐ ఇంజనీర్ జాబ్ విత్ ఇన్ 12 months. టైంని కూడా స్పెసిఫై చేశాను, నాకు ఎంత లోపల ఈ జాబ్ రావాలి, నేను ఎన్ని అవర్స్ చదవగలను డైలీ, అండ్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేయి, అండ్ దీస్ టాపిక్స్లో ఏమేమి చదవాలి, మంత్లీ లెర్నింగ్ ప్లాన్. ఇప్పుడు చూడండి, ఇది ఇంకా డీటెయిల్గా ఇచ్చింది సో దట్ ఐ కెన్ టేక్ దిస్ అండ్ ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ ఏఐ జాబ్స్. దీంట్లో ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చింది, ప్రాజెక్ట్స్ ఇచ్చింది, ఎగ్జాంపుల్స్ ఇచ్చింది సో దట్ ఐ కెన్ ప్రాక్టీస్. ఎక్కడికి వెళ్ళకుండా అండ్ ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయకుండా ఇదే నాకు అన్నీ ఇచ్చేసింది కాబట్టి ఐ కెన్ సేవ్ మై టైమ్ అండ్ ఐ విల్ చూస్ దిస్ ఓన్లీ. ఇలానే సేమ్ ఇదే ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ కాల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అండ్ ఇదే ఎగ్జాంపుల్ ఫీచర్ ఇంజనీరింగ్లో ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు మనకి ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ని మనం బిల్డ్ చేయాలి. ఆ మోడల్కి మనం ఏమేమి ఫీచర్స్, ఇప్పుడు ఉన్న ఫీచర్స్ అన్నీ ఇక్కడ చాలా ఇందాక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ 12 ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ 12 ఉన్నాయి. ఈ 12 మొత్తం ఉంటాయి. వేరే డేటా సెట్ని తీసుకున్నారు, ఆ డేటా సెట్లో ఒక 1000 ఫీచర్స్ ఉన్నాయనుకోండి, ఆ 1000 ఫీచర్స్ని మన మిషన్ లెర్నింగ్ మోడల్కి ఇచ్చేస్తే అదే అర్థం చేసుకోలేదు. అదే మనం ఆ 1000 ఫీచర్స్ నుంచి మనం మిషన్ లెర్నింగ్ మోడల్ మనం ఏదైతే ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నామో దానికి యూస్ఫుల్ అయిన ఫీచర్స్ మాత్రమే క్రియేట్ చేసి మిగతావన్నీ డిలీట్ చేసి ఓన్లీ యూస్ఫుల్ ఫీచర్స్ని మాత్రమే దానికి ఇచ్చారనుకోండి, దెన్ ఇట్ విల్ గివ్ బెటర్ రిజల్ట్స్, సేమ్ యాజ్ ఇన్ ద బిఫోర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫీచర్ ఇంజనీరింగ్. ఫీచర్ ఇంజనీరింగ్లో మెయిన్లీ 4 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫీచర్ క్రియేషన్, రెండోది ఫీచర్ ట్రాన్స్ఫర్మేషన్, థర్డ్ది ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఫీచర్ సెలెక్షన్. ఫీచర్ క్రియేషన్ అంటే ఏంటంటే క్రియేటింగ్ న్యూ ఫీచర్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ నుంచి న్యూ ఫీచర్స్ని క్రియేట్ చేయడం. ఫీచర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే కేటగిరికల్ ఫీచర్స్ ఉంటాయి కదా, వాటిని న్యూమరికల్ ఫీచర్స్గా మార్చడం. ఎందుకు? వై? బికాస్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ డస్ నాట్ నో అవర్ హ్యూమన్ లాంగ్వేజ్.
వాటికి మన లాంగ్వేజ్ అర్థం కాదు. దే ఓన్లీ నో జీరోస్ అండ్ వన్స్ బైనరీ ఫార్మాట్. అందుకనే వీ వాంట్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ న్యూమెరికల్ ఫీచర్. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఉన్న ఫీచర్స్లోంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే తీసుకోవడం అండ్ అన్నెసరీ ఫీచర్స్ అన్నిటిని డిలీట్ చేయడం. ఓకే, ఫీచర్ సెలెక్టింగ్ అంటే ఏంటంటే బేస్డ్ అపాన్ అవర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ అవర్ రిక్వైర్మెంట్స్ సెలెక్టింగ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ దట్ ఓన్లీ మ్యాటర్ ఫర్ అవర్ మోడల్. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం వీటికన్నిటికీ. ఫీచర్ క్రియేషన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ అనే 2 ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, హౌస్ ప్రెజర్ ప్రిడిక్షన్ తీసుకోండి, దాంట్లో లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు అనుకోండి, మనం ఆ రెండింటిని వాడి ఒక కొత్త ఫీచర్ని క్రియేట్ చేయొచ్చు, దట్ ఈస్ ఏరియా. ఓకే, ఇప్పుడు ఈ ఏరియాని క్రియేట్ చేసిన తర్వాత ఈ 2 ఫీచర్స్ని మనం డిలీట్ చేయొచ్చు, విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఈ ఏరియా మాత్రం ఇస్తే సరిపోతుంది. ఓకే, ఫీచర్ ట్రాన్స్ఫర్మేషన్లో ఫీచర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్నిక్స్ అండ్ ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఇన్ ఫీచర్ ఇంజనీరింగ్. ఇక్కడే చాలా మనం కాన్షియస్గా ఉండాలి. ఫస్ట్ ఫీచర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు వీ వాంట్ టు కేటగరైజ్ ద డేటా ఇంటూ ఆర్డినల్ డేటా అండ్ నామినల్ డేటా. ఈ ఆర్డినల్ డేటా అంటే ఏంటి, నామినల్ డేటా అంటే ఏంటి? ఆర్డినల్ డేటా అంటే విచ్ హ్యావ్ అ ప్రయారిటీ ఇన్ దట్ ఫీచర్స్. ఎగ్జాంపుల్ చూడండి, క్వాలిఫికేషన్ అనే ఒక ఫీచర్ ఉంది అనుకోండి, దాంట్లో 10th, ఇంటర్, బ్యాచిలర్, పిహెచ్డి అనే 4 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీటికి ప్రయారిటీ ఉందా లేదా? జనరల్ సెన్స్గా ఓ పర్సన్ పిహెచ్డి చేస్తే ఎడ్యుకేషన్ పర్పస్, టాలెంట్ పర్పస్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్లో పిహెచ్డి చేసిన వ్యక్తికి మోర్ ప్రయారిటీ ఉంటుంది దాన్ బ్యాచిలర్ పర్సన్, దాన్ 10th ఆర్ దాన్ ఇంటర్. ఓకే, దిస్ ఈస్ ద ప్రయారిటీ ఆర్డర్ వీ ఫాలో బేసికల్లీ. ఓకే, నామినల్ డేటా అంటే ఈ ప్రయారిటీ ఉండదు, జస్ట్ అది ఉందంటే ఉంది, దానికేం ప్రయారిటీ ఉండదు. ఓకే, ఎగ్జాంపుల్ జెండర్, మెయిల్ ఫీమేల్, వీటికేం ప్రయారిటీ ఉండదు, జస్ట్ మెయిల్ ఫీమేల్. ఓకే, ఇప్పుడు కేటగరికల్ డేటా ఉంది, దాన్ని ఎలా స్ప్లిట్ చేస్తాం? దానికి ఎన్కోడింగ్ టెక్నిక్స్ ఉంటాయి. లైక్ కేటగరికల్ డేటా నుంచి న్యూమరికల్ డేటాకి కన్వర్ట్ చేయాలంటే మనకి ఎన్కోడింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ ఎన్కోడింగ్ టెక్నిక్స్ని ఏవేవి వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అని ఇప్పుడు ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తాను. కేటగరికల్ డేటాలో టార్గెట్ వాల్యూ, ఇప్పుడు ఈ లాస్ట్ ప్రైజ్ ఉంది, ఈ డేటా సెట్కి ఇదే టార్గెట్ వాల్యూ, కాకపోతే క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడు ఎస్ ఆర్ నో అలాంటి ఫీచర్స్ వస్తాయి. ఇక్కడ ఎస్ నో 2 ఉంటాయి, అప్పుడు దట్ ఈజ్ ఇన్ స్ట్రింగ్ డేటా టైప్ కదా. అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు మనం లేబుల్ ఎన్కోడింగ్ వాడతాము. ఫీచర్ వేరియబుల్స్లో అంటే టార్గెట్ వేరియబుల్ కాకుండా రిమైనింగ్ ఇన్పుట్ వేరియబుల్స్లో చెక్ చేస్తాము. ఒకవేళ ఆర్డర్డ్ అయితే, ఇందాక చెప్పినట్టు ఆర్డినల్ డేటా అయితే ఆర్డినల్ ఎన్కోడింగ్ని వాడతాము. కాకపోతే నెంబర్ ఆఫ్ కేటగిరీస్ చూస్తాము. నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఏంటంటే ఇప్పుడు నామినల్ డేటా ఉంది, జెండర్ ఇందాక ఎగ్జాంపుల్, దాంట్లో ఓన్లీ 2 వాల్యూసే యూనిక్గా ఉంటాయి, మిగతా ఏముండవు. జెండర్ అంటే మెయిల్ ఫీమేల్, ఇంకేం ఉండదు కదా. లైక్ అలా ఫ్యూగా ఉంటే 1 హాట్ ఎన్కోడింగ్ వాడతాము. అదే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయనుకోండి కేటగిరికల్లో, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎన్కోడింగ్, టార్గెట్ ఎన్కోడింగ్ వాడతాము. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఈ డేట్ అనే కాలం ఉంది, ఆ డేట్ నుంచి మనకు మొత్తం డేట్ అక్కర్లేదు, ఆ డేయో మంతో ఏదోటి ఈ ఫీచర్ నుంచి అవసరమైన వాల్యూస్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. ఫీచర్ సెలెక్షన్ అంటే ఏంటంటే మనకిప్పుడు ఈ డేటా సెట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మార్క్స్ ప్రిడిక్షన్ సిస్టమ్నే మనం బిల్డ్ చేస్తున్నాము, దాంట్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో స్టూడెంట్ యొక్క నేమ్ కావాలా, అక్కర్లేదు. రోల్ నెంబర్ కావాలా, అక్కర్లేదు. జస్ట్ ఆ స్టూడెంట్స్ ఎన్ని అవర్స్ చదువుతున్నారు అండ్ వాళ్ళ అటెండెన్స్ ఎంత, దాన్ని బట్టి దాని మార్క్స్ కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఈ రోల్ నెంబరు, ఈ నేము కాకుండా మిగతా ఈ రెండింటి ఉన్నాయి కదా, వాటిని బట్టి వాటిని సెలెక్ట్ చేసుకొని మోడల్కి ఇస్తాము. మోడల్ వీటి మీదే ట్రైన్ అవుతుంది, అదర్ దాన్ ద నేమ్ అండ్ రోల్ నెంబర్. దిస్ ఈజ్ ఫీచర్ సెలెక్షన్. ఇప్పుడు కోడింగ్ చేసి ప్రాక్టికల్స్లోకి వద్దాము. ఈరోజు నేను తీసుకునే డేటా సెట్ ఏంటంటే ఫ్లైట్ ప్రైస్ ప్రిడిక్షన్ సిస్టమ్, అండ్ దిస్ ఈస్ ద కోడ్ హియర్.
యా, ఫస్ట్ నెసరీ లైబ్రరీస్ అన్నిటినీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత డేటా సెట్ని రీడ్ చేస్తున్నాను యూజింగ్ పాండాస్. ఓకే, దాని తర్వాత నేను ఈ వీడియో నుంచి ఫంక్షన్స్ని వాడి కోడ్ చేద్దాం అనుకుంటున్నాను. వై? బికాస్ ఇదే ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కాబట్టి. ఓకే, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకున్నాను, గెట్ ఇన్ఫో అబౌట్ ద డేటా సెట్ అనేది. అండ్ రిటర్న్ టైప్ ఏంటంటే నన్. ఇక్కడ ఏం రిటర్న్ చేయట్లేదు, జస్ట్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి అదర్ ఇంటీజర్స్ ఏమీ, ఐ మీన్ అదర్ వాల్యూస్ ఏమీ రిటర్న్ అవ్వట్లేదు కాబట్టి నన్ను అని స్పెసిఫై చేశాను. అండ్ ఐ వాంట్ ద షేప్ ఆఫ్ ద డేటా సెట్ అండ్ ఇన్ఫో ఆఫ్ ద డేటా సెట్. అండ్ దాన్ని కాల్ చేశాను సో దట్ ఇట్ ఈస్ ప్రింటెడ్. సి షేప్ వచ్చేసి ఇది, ఇట్ హ్యాస్ 3,153 rows and 12 columns. అండ్ వాటి ఇన్ఫో ఇది అన్నేమ్డ్. ఇక్కడ చాలా స్ట్రింగ్ డేటా టైప్లోనే ఉన్నాయి సో దట్ వీ కెన్ హ్యావ్ మోర్ ప్రాక్టీస్ ఆన్ ఫీచర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు అన్నీ చేసినట్టే ఇది కూడా డూప్లికేట్స్ చెక్ చేయడం అండ్ నల్ వాల్యూస్ చెక్ చేయడం. దానికోసం ఒక ఫంక్షన్ తీసుకున్నాను, చెక్ డూప్లికేట్స్ అని. చెక్ చేశాను దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డూప్లికేట్స్ అండ్ నల్ వాల్యూస్ కూడా ఏమీ లేవు. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఫీచర్ ఉంది లైక్ అన్నేమ్డ్ అనేసి, దానికి ఏమీ వాల్యూ లేదు, జస్ట్ వచ్చింది అంతే. అందుకనే దాన్ని డ్రాప్ చేసేసాను. అండ్ వీ కెన్ సీ హియర్. ఇప్పుడు ఫీచర్ క్రియేషన్, ఇక్కడ ఫ్లైట్ అనేది ఉంది. ఫ్లైట్ నుంచి మనం ఏం తెలుసుకుందాం, ఇది స్ట్రింగ్ డేటా టైప్లో ఉంది అండ్ SD-8709. ఇది ఒకవైపు ఏమో స్ట్రింగ్ ఉంది, ఇంకోవైపు ఏమో నెంబర్ ఉంది. సో దీని నుంచి వేరే న్యూ ఫీచర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కంట్రీ కోడ్, ఎయిర్లైన్ అనే రెండు ఫీచర్స్ని క్రియేట్ చేశాను అండ్ వాటిని స్ప్లిట్ చేశాను. ఎలా? డేఫ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఇది వస్తుంది, దాని తర్వాత .str అంటే ఇది స్ట్రింగ్ డేటా టైప్లో ఉంది కాబట్టి స్ట్రింగ్ని తీసుకుంటుంది. స్ప్లిట్ చేయమంటున్నాను. ఎలా స్ప్లిట్ చేయమంటున్నాను? దానికి పారామీటర్ ఏంటి? ఈ హైఫన్ ఇచ్చాను, హైఫన్ ముందుది కావాలి. ఓకే, అండ్ ఎయిర్లైన్ కోడ్ కూడా అంతే, సేమ్ అలానే. కాకపోతే ఇక్కడ ఇది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ డేటా టైప్లోకి మార్చమంటున్నాను. ఫీచర్ క్రియేషన్ అప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఎయిర్లైన్ కోడ్, కంట్రీ కోడ్ ఈ రెండు సపరేట్ అయిపోయినాయి. దిస్ ఇస్ ఫీచర్ క్రియేషన్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ఫీచర్స్. ఓకే, ఫీచర్ ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చేసి ముందు అసలు ఏ ఫీచర్స్ ఆర్డినల్ డేటా అండ్ కేటగిరికల్ డేటా తెలియాలి అంటే యూనిక్ మెథడ్ని వాడి తెలుసుకుంటాం. లైక్ ఈ ఎయిర్లైన్ అనేది ఉంది, దాంట్లో ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి? 6 ఉన్నాయి. కానీ వీటికి ఏమైనా ప్రయారిటీ ఉందా? ఈ స్పైస్ జెట్ ఎక్కువ తక్కువ అని లేదు కదా. సో దట్ వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ 1 minute నామినల్ డేటా. ఓకే, ఇక్కడ సోర్స్ సిటీ కూడా అంతే. ఈ సోర్స్ సిటీలో 6 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, లైక్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ అండ్ చెన్నై. వీటికి ప్రయారిటీ లేదు, జస్ట్ అవి వాల్యూస్ ఉన్నాయి అంతే. సో నామినల్ డేటా. డిపార్చర్ టైం, ఇది కూడా దీంట్లో కూడా 6 ఉన్నాయి, ఈవినింగ్, ఎర్లీ మార్నింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అండ్ లేట్ నైట్. బట్ దీనికి ప్రయారిటీ లేదు. ఈవినింగ్ వచ్చిన ఫ్లైట్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందా? అలా ఏముండదు కదా, జస్ట్ ఏ ఫ్లైట్ అయినా ఒకటి, ఏ టైంలో డిపార్చర్ అయినా ఒకటి. సో దిస్ ఇస్ అగైన్ నామినల్ డేటా. ఇప్పుడు స్టాప్స్ వచ్చేసినాయి. స్టాప్స్ వచ్చేసి 0, 1, 2 ఆర్ మోర్. ఓకే, అండ్ నెక్స్ట్ అరైవల్ టైం కూడా నామినల్ డేటానే. అండ్ స్టాప్స్ కూడా నామినల్ డేటానే. ఎన్ని స్టాప్స్ ఉన్నాయో నాకు అక్కర్లేదు కదా. డేటా అండ్ డెస్టినేషన్ సిటీ కూడా సేమ్ అలానే నామినల్. క్లాస్ అనేది మనకి ఇంపార్టెంట్. లైక్ వాళ్ళు ఎకనామీలో
ట్రావెల్ చేస్తున్నారా లేకపోతే బిజినెస్ ట్రావెల్ చేస్తున్నారా అనేది మనకి ఇంపార్టెంట్. లైక్ ఎకనామీ వాళ్ళకైతే ఒక రేట్ ఉంటుంది ఫ్లైట్ ప్రైస్, బిజినెస్ వాళ్ళకైతే అలా ఒకలా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆర్డినల్. ఓకే. దాని తర్వాత ఫీచర్ ట్రాన్స్ఫర్మేషన్లో నేను నామినల్కి ఏం చెప్పాను, నామినల్లో ఓన్లీ ఫ్యూ ఫీచర్స్ అంటే సిక్సే ఉన్నాయి, ఇక్కడ సిక్సే ఉన్నాయి కదా. సో లెస్ అమౌంట్. సో ఏం ఫీచర్ ఎన్కోడింగ్ టెక్నిక్ వాడాలి, వన్ హాట్ ఎన్కోడింగ్ టెక్నిక్. సో దానికోసం నేను ఏం చేశానంటే ఎస్కేలర్ నుంచి లేబుల్ ఎన్కోడర్ని, వన్ హాట్ ఎన్కోడర్ని తీసుకున్నాను. ఎల్ ఈజ్ ఈక్వల్ టు లేబుల్ ఎన్కోడర్, ఓ ఈజ్ ఈక్వల్ టు ఆర్డినల్ ఎన్కోడర్, వాటిని ముందు క్రియేట్ చేసుకున్నాను. దాని తర్వాత డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ గెట్ డమ్మీస్. ఇది వన్ హాట్ ఎన్కోడింగ్ చేసే టెక్నిక్ అనమాట, వేర్ వీ యూజ్ పీడీ డాట్ గెట్ డమ్మీస్ ఆఫ్ కాలమ్స్. ఏవైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ అన్నిటిని తీసుకున్నాను. డ్రాప్ ఫస్ట్ అంటే ఇప్పుడు ఈ ఈ ఎయిర్లైన్ కానీ, సోర్స్ సిటీ కానీ, డిపార్చర్ టైం కానీ ఇవన్నీ మొత్తం పోయి ఓన్లీ వాటివి కావాలి. ఓకే. అండ్ క్లాస్ క్లాస్ వచ్చేసి ఆర్డినల్ ఎన్కోడింగ్ టెక్నిక్ని వాడతాము. ఇయర్ స్టాప్స్ కూడా వెళ్ళి ఇక్కడ నేను ఎందుకు లేబుల్ ఎన్కోడింగ్ వాడాను స్టాప్స్కి అంటే ఇట్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ కండిషన్ వేర్ వీ కెన్ యూజ్, ఇందాక చెప్పాను కదా జెండర్, అవి కూడా మనం లేబుల్ ఎన్కోడింగ్ టెక్నిక్ని వాడి చేయొచ్చు. అండ్ దిస్ హియర్ ఆల్సో ఐ చూస్ కంట్రీ కోడ్ కూడా లేబుల్ ఎన్కోడింగ్ టెక్నిక్లోనే వాడాను. ఇక్కడ అంత కంప్లీట్ ఫీచర్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఓకే. ఫీచర్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే అంతా రన్. ఇప్పుడు న్యూ డేట్ ఏదైతే మారిందో మొత్తాన్ని డిఎఫ్లోకి మనము ఇంక్లూడ్ చేసేసుకున్నాము. నవ్ వీ కెన్ సీ ఇక్కడ ఫీచర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత అన్నీ ఇలా అయిపోయినాయి చూడండి. కంట్రీ కోడ్, ఎయిర్లైన్ కోడ్, ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా, ఎయిర్లైన్ గో ఫస్ట్, అలా అంతా బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాము. అంటే మనము వన్ హాట్ ఎన్కోడింగ్ వాడితే మనం మొత్తం అన్నిటినీ బైనరీ ఫార్మాట్, ఫాల్స్ ట్రూ ఫార్మాట్లోకి మార్చేస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఫీచర్ ట్రాన్స్ఫర్మేషను అండ్ కేటగిరికల్ కాలమ్స్ ఇంకా ఏమున్నాయో చెక్ చేస్తున్నాము, ఏమీ లేవు. సో దట్ వీ హ్యావ్ కరెక్ట్ డేటా. ఇప్పుడు ఫీచర్ సెలెక్షన్ ఎలా చేస్తామంటే యూజింగ్ కోరిలేషన్ మ్యాట్రిక్స్. కోరిలేషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక ఫీచర్కి, ఐ మీన్ టార్గెట్ ఫీచర్కి మిగతా ఫీచర్స్కి ఏమన్నా రిలేషన్ ఉందా లేదా, అంటే ఎంత స్ట్రాంగ్గా ఆ రిలేషన్ ఉంది అనేది చెక్ చేస్తాము. ఆ రిలేషన్ చెక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నిటిని తీసుకొని మనం మోడల్ సెలెక్షన్ అండ్ మోడల్ ట్రైనింగ్ చేస్తాము. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ డేటా సెట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. ఇప్పుడు వీటినన్నిటిని గిట్లోకి పుష్ చేయాలి. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో అదే డైరెక్టరీని, అదే ఫోల్డర్ని మెయింటైన్ చేస్తున్నాను సో దట్ ఏమీ ఇష్యూస్ రాకూడదని. గిట్ యాడ్ హ్యాపెన్, తర్వాత గిట్ కమిట్, గిట్ కమిట్ హ్యాపెన్, ఫిఫ్త్ కమిట్. ఓకే, కమిట్ అయిపోయింది. ఇప్పుడు గిట్ పుష్ మెయిన్ బ్రాంచ్లోకి పుష్ చేయమంటున్నాను. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్, అయిపోతుంది. అండ్ ఈ కోడ్ని, నా గిటబ్ లింక్ని అండ్ డేటా సెట్ లింక్ని అన్నిటినీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.